ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పితరులైన అబ్రహాము గారికి దేవుడు మాట్లాడుతూ ఒక వాగ్దానం ఇచ్చింది, నిన్ను అనేకులకు తండ్రిగా నేను చేస్తాను అన్నారు. అది నిరీక్షణకు ఆధారమే లేదంట, కానీ నా దేవుడు చెప్పిన మాట నమ్మి విశ్వసించి ఆ వాగ్దానము నెరవేర్చగల సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వసించి ఆ విశ్వాసము వలన ఆయన బలం పొందుకున్నాడంట. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? బలం పొందుకున్నాడంట. బలం పొందుకొని దేవుని యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాడు. ఎప్పుడో తెలుసా? రమారమి 100 100 సంవత్సరాలకు ఆయన బలం పొందుకున్నాడంట. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేటి సమాజంలో చూసినట్లయితే ఆ నిరీక్షణ అనేది లేదు. దేవుని యొక్క వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఆ నమ్మకము మనం లేక బలహీనులం అయిపోతున్నామంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ బలహీనత వలన మనకి ఏం జరుగుతున్నది అని అంటే, ఆత్మీయంగా వెనుకబడిపోవడం, ముందుకు ఏమాత్రం ప్రభువునందు విశ్వాసంతో ముందుకు సాగలేకపోతున్నాం. మన ఆత్మీయ స్థితిలో అనేక పోరాటాలు పోరాడుతున్నాం. ఒక తండ్రి కుమారుని తీసుకొని వచ్చింది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ వాక్యం చదువుతాం. చోటి దయ్యం మూగదయ్యం పట్టి ఉన్నది. అది ఎప్పుడు నిప్పులలో నీళ్ళలో పడేసి ఎప్పుడు నాశనము చేయాలని చూసిందంట. ఈ నిప్పులు, ఈ నీళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అలాంటి సమస్యల గుండా వెళుతుండొచ్చు. కానీ దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? నువ్వు నమ్మితే గనక ఆయన మహిమను చూస్తా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అన్నాడు ఆ తండ్రితో. కానీ ఆ తండ్రి అన్న మాట చాలా ప్రాముఖ్యంగా, చాలా శ్రేష్టంగా, చాలా నమ్మకంగా అన్నారు ఆ తండ్రి. ఏమనంటే, నాలో అపనమ్మకము లేకుండా చెయ్యు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా అడగాలి, ప్రభువా నువ్వు ఇన్ని వాగ్దానాలు ఇచ్చినావు, నాకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చినావు, కానీ నేను నమ్మలేకపోవడానికి కారణం నాకు కలుగుతున్న శ్రమలు, నాకు కలుగుతున్న వేదనలను బట్టి నేను నమ్మలేక కన్నీరు కారుస్తున్నానేమో, ఎవరు ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయముతో అవిశ్వాసుడినై నా ఆత్మీయ స్థితిలో పోరాడుతున్నానేమో ప్రభువా. మొదటిగా నాలో నుండి ఆ అపనమ్మకాన్ని తీసివేసి నన్ను బలపరచు. మన పితరులైన అబ్రాహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము, ఆయన నమ్మి బలము పొందుకున్నాడంట. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైనది కదా, ఆయన బలము పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నన్ను కోరుకుంటుందంటే, అవిశ్వాసమై ఉండకు, నేను చెప్పిన మాట నెరవేరుస్తా, నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తా. వాగ్దాన్ని నమ్మి ఈ బలం పొందుకో. ప్రార్థించు, సహవాసంలో ముందుకు సాగు, నీవు దేవుని కృపలో ముందుకు సాగు. దేవుడు నిన్ను బలపరచునుగాక. సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించినాడు కాబట్టి ఈరోజు విశ్వాసం ఉంచమని నేను అడుగుతున్నాను. అటు విశ్వాసం నీలో కలిగించులాగున ప్రార్థన చేసుకుందామా? ఆదరణ దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు నేటి ఆదరణ వాక్యం ఇది ఎంత ప్రాముఖ్యంగా, ఎంత శ్రేష్టకరంగా ఉంది కదా. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగు చేయగల దేవుడు, నీకు సక్సెస్ ఇచ్చే దేవుడు, నీకు ప్రతి విషయంలో తోడై ఉండి ఆయన నడవడికలో నిన్ను నడిపించే దేవుడు. కాబట్టి నువ్వు నమ్మి విశ్వసించి ఆయనలో ముందుకు సాగాలనే మా యొక్క కోరిక. నువ్వు నమ్మినట్లయితే నీ కొరకు ప్రార్థన చేశాను. సహోదరి సహోదరుడా, స్తోత్రములు తండ్రి, నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి. నీకు అనేకులకు తండ్రి ప్రభు ఆ బిడ్డలు దేవ ఆశీర్వాదకరంగా ఉండటకు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా తండ్రి ప్రభా, అనారోగ్యము చేత, అప్పుల బాధల చేత, వేదనల చేత, కోర్టు సమస్యల చేత, నానా విధములైన తండ్రి ప్రభా వేదనల చేత వెళుతున్నారేమో తండ్రి. నిజమే తండ్రి ప్రభా, ఇదిగో అటు వారిని నువ్వు దర్శించండి, బాగు చేయండి, స్వస్థపరచండి, విడుదల చేయండి ప్రభా. వారిని ఆశీర్వదించండి, కోల్పోయిన దానికన్నా రెండింతలు మేలు వారికి చేయమని నేను వేడుకుంటూ
ప్రభును నా రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ వాక్యాన్ని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.